వైసీపీ అధినేత జగన్ ఆరోపణలకు వరుసగా కౌంటర్స్ ఇస్తున్నారు టీడీపీ నేతలు. వైసీపీ హయాంలో జరగని స్కామ్ లేదని మంత్రి ఆనం అన్నారు. స్కామ్ వీరులను జగన్ పక్కనే పెట్టుకున్నారని విమర్శించారు. జూన్ 4న వెన్నుపోటు దినం అనడం ప్రజా తీర్పును అవమానించడమే అన్నారు మంత్రి ఆనంతో మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళి ఫేస్ టు ఫేస్. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిన్న మీడియాతో మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిపైన స్పందించేందుకు ప్రస్తుతం మనతో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సో నిన్న మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుత కూటమి ప్రభుత్వం అన్ని తప్పులు చేస్తోంది, అప్పులు చేస్తోంది, స్కాములకు పాల్పడుతోంది, మేము ఉన్నప్పుడు చాలా ట్రాన్స్పరెంట్గా జరిగిందన్నటువంటి వ్యాఖ్యలు చేశారు. దానిపై మీరేమంటారు? ప్రతిపక్ష హోదా కూడా రానటువంటి వ్యక్తి పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీ. ఇవాళ ఆయన ప్రభుత్వాన్ని, అధికార పార్టీని, 14 సంవత్సరాల ముఖ్యమంత్రి అనుభవం కలిగినటువంటి వ్యక్తిని విమర్శించే స్థాయి ఆయనకైతే లేదు. స్కాములు అంటారా? ఇవాళ స్కాములు ఎదుర్కొనేది ఎవరు? స్కాములకు తప్పించుకు తిరిగేది ఎవరు? దేశం వదిలి పారిపోయేది ఎవరు? ఇవాళ వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసి పారిపోయేటువంటి వాళ్ళు నీ పక్కనే ఉన్నారు, నీతోనే ఉన్నారు. కాబట్టి స్కాముల గురించి, దోపిడీ గురించి జగన్మోహన్ రెడ్డి చెప్తే ఈ రాష్ట్ర ప్రజలు కానీ మేము కానీ వినాల్సిన పరిస్థితి అయితే లేదు. అసలు ఒక మాజీ ముఖ్యమంత్రి, ఫార్మర్ చీఫ్ మినిస్టర్గా అంత దిగజారి మాట్లాడతాడు అనుకోలే. ఏం మాట్లాడుతున్నాడు? ఎందుకంటే మద్యం స్కామ్లో పూర్తిగా వాళ్ళ బండారం బయటపడిపోయింది. నేనేమంటానంటే ఒక బోఫోర్స్ 60 కోట్లు, 2G స్కామ్ చూసాం. లేకపోతే అక్కడ ఢిల్లీలో లిక్కర్ స్కామ్ 150-200 కోట్లు. ఎంతమందిని అరెస్ట్ చేశారు? చీఫ్ మినిస్టర్, డిప్యూటీ సీఎం, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్ర, వీళ్ళందరినీ అరెస్ట్ చేశారు. దాంతో పోల్చుకుంటే ఎంత ఇది? ఇంత పెద్ద స్కాములు పెట్టుకొని ఒక్క మాట మాట్లాడుతున్నాడు. పరిశ్రమలు వచ్చేది కూడా ఇష్టంలే. వర్షా కంపెనీకి 99 పైసలకి ఇచ్చారు, రూపాయికి ఇచ్చారు, ఇడ్లీకి ఇచ్చారు, దోశకి వచ్చారు అని మాట్లాడు. ఫ్యాక్ట్ ఏంటి? 56 ఎకరాల 30 సెంట్లు అట్ ద రేట్ ఆఫ్ 50 lakhs, 50 లక్షలు. 3.5 ఎకరా కోటి, 3.5 కోటి. నేను అందుకే చెప్పా, నువ్వు రూపాయికి ఇచ్చినట్టు రుజువు చేయండి. నేను సర్వేపల్లి ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తాను. నేను రుజువు చేస్తా 50 లక్షలకి ఇచ్చింది, కోటికి ఇచ్చింది. యలహంక ఎమ్మెల్యే వచ్చి పులివెందులకు వచ్చి స్పీకర్ దగ్గరికి వచ్చి రాజీనామా చేయండి. నేను రాజీనామా చేస్తాను, మీరు రాజీనామా చేయండి. అంటే ఒక క్రెడిబిలిటీ పడలేదా? ఒక మాటకు విలువ పడలేదా? దుర్మార్గం ఇది. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా తప్పింది. అందుకే ఫలితాలు వచ్చినటువంటి జూన్ 4న వెన్నుపోటు దినంగా ప్రజల్లోకి వెళ్తామని చెప్పి కూడా చెప్పారు. అంటే ఆయన చేసిన విధ్వంసం రాష్ట్రానికి ఇంకొక 10 సంవత్సరాలు అనుభవించాలి ప్రజలు, అది రికవర్ కావాలంటే. అటువంటిది ఆయన విధ్వంసం దినం కింద పాటిస్తాడంట. తమరు అడుగు పెట్టడం ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాతే రాష్ట్రంలో విధ్వంసం అనేది చోటు చేసుకుంది. ఆ ఫలితం మరో 10 ఏళ్ళు రాష్ట్రం మీద ఉంటుందని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ వినోద్తో మురళి టీవీ 9 నుంచి.